శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులారా, ప్రకృతిలో గాలి ఉండినా మనకు కావలసిన గాలి కోసం ఫ్యాన్ ఆన్ చేస్తాం. వాతావరణం ఎంత వేడిగా ఉండినా చల్లదనం కోసం ఏసీ ఆన్ చేస్తాం. అలాగే అంతటా భగవంతుడు ఉండినా ప్రార్థన, స్మరణ, కీర్తన, అర్చన, అభిషేకాదులు, బీజాక్షర మంత్రోచ్చారణ వలన మాత్రమే సర్వవ్యాపకమైన ఆదిపరాశక్తి కాస్మిక్ ఎనర్జీ మనల్ని రక్షించడానికి ఆవిర్భవిస్తుంది. సర్వం శక్తిమయం జగత్. సైన్స్ పరంగా చెప్పాలంటే పొటెన్షియల్ ఎనర్జీ అనగా స్థితిజ శక్తిని కైనెటిక్ ఎనర్జీ అనగా గతిజ శక్తిగా రూపాంతరం చెందడమే, మార్పు చేయడమే. అంటే బీజాక్షర మంత్ర ఉచ్చారణ ద్వారా కాస్మిక్ ఎనర్జీ లేదా కాస్మిక్ పవర్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ అనగా విద్యుత్ అయస్కాంత ప్రకంపనాలు ఉత్పన్నమై బయోమాగ్నెటిక్ ఎనర్జీ అనగా జీవ అయస్కాంత శక్తిగా మారి మనల్ని ఆవరించి సదా రక్షిస్తుంది. బయోమాగ్నెటిక్ ఎనర్జీ అనగా జీవ అయస్కాంత శక్తి మనలో లోపించినప్పుడే శరీరానికి వ్యాధి, మనస్సుకు బాధ, జీవన పోరాటంలో అపజయం ప్రాప్తిస్తాయి. అందుకే మనం కాస్మిక్ ఎనర్జీ ఆది పరాశక్తిని శ్రద్ధగా ఆరాధించాలి. అందుకు శ్రీ దేవీ నవరాత్రులు అనువైనవి, అనుకూలమైనవి కూడా. భక్తి శ్రద్ధలతో శ్రీదేవీ నవరాత్రులలో జగన్మాతను ఆరాధించే వారికి అన్ని విధాల అభివృద్ధి, సఫలత, సుఖశాంతులు లభిస్తాయి. పగలంతా కర్తవ్య నిర్వహణలో శ్రమించిన వ్యక్తి రాత్రి వేళలో విశ్రమించి శరీర మనస్సులను సేదతీర్చుకుంటారు. రాత్రి అనేది కేవలం నిద్రకు సంకేతం కాదు, శరీరానికి, మనస్సుకు సంపూర్ణ విశ్రాంతినిచ్చి రేపటి ఉజ్వల భవిష్యత్తుకై కావలసిన శక్తిని, ఉత్తేజాన్ని పొందడానికై భగవంతుడిచ్చిన అమూల్య అవకాశమే రాత్రి. దైనందిన జీవితంలో శారీరక శ్రమతో, మానసిక చింతలతో, బాధలతో అలసి సొలసిన మనిషికి మనసుకు విశ్రాంతిని, సుఖాన్ని, శక్తిని లభించేది రాత్రిలో మాత్రమే. సంసార జీవితంలో కష్ట నష్టాలతో, తీరని సమస్యలతో, వ్యాధులతో, బాధలతో, ఎదురు దెబ్బలతో, నిందలు అవమానాలతో కృంగి కృషించిన మానవాళికి రక్షణ, భద్రత, ప్రగతి, అభివృద్ధి, ఆయురారోగ్యాలు, అక్షయ ధన సంపదలు, కీర్తి ప్రతిష్టలు లభించేది శ్రీదేవి నవరాత్రులలో మాత్రమే. సకల సౌభాగ్య శ్రేయస్సుల కోసం సంవత్సరమంతా మనం చేసే ప్రయత్నాలన్నీ విఫలమైనా లేదా శ్రమకు తగిన ఫలితం లభించకపోయినా అతి శ్రద్ధలతో దేవీ నవరాత్రులు జరిపించిన, నవరాత్రులకు సహాయం అందించిన, సేవ చేసిన గొప్ప ఫలితం లభిస్తుంది. అందుకే దేవతలు సైతం జగన్మాత నవరాత్రులు చేసేందుకు తప్పిస్తూ ఉంటారు. కేవలం ఏదో మొక్కుబడిగా చేసేది కాదు ఇది. సర్వ మానవ శ్రేయస్సు కోసం ఏర్పడిన అద్భుతమైన అవకాశమే శ్రీదేవి నవరాత్రులు. ఇక నవరాత్రులు చేద్దామా? జీవితంలో సంపూర్ణ సుఖ, శాంతి, ఆనందాలు అనుభవించుదామా? జై శ్రీమాత. శ్రీ లలితా సేవాశ్రమం, కాశీనగర్.